హాయ్ అండి. బియ్యపు రవ్వతో మీరెప్పుడైనా ఇడ్లీ ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. మన పెద్దవాళ్ళు ఈ రవ్వతోనే ఇడ్లీలు పెట్టుకునేవాళ్ళంట ఎక్కువగా. సో, దీనికోసం ఒక కాఫీ గ్లాస్ మినపప్పుని తీసుకొని 4-6 అవర్స్ నానబెట్టుకున్నాను. ఈ వాటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ అటుకులు, ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 2:30 గ్లాస్ రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇది నార్మల్ ఇడ్లీ రవ్వ కంటే కొంచెం లావుగా ఉంటుంది రవ్వ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీకి పట్టుకున్నటువంటి మినప్పిండిని అలాగే ఈ రవ్వను వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా పిండి పొంగు ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లో పిండి వేసుకొని ఇడ్లీ పెట్టుకోవడం అంతే అండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.